37,000 ఒక అడుక్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయి లేచి ఆఫీస్కి వెళ్ళటానికో లేదా సాయంత్రం కూడా సరదాగా కూర్చొని వైజాగ్ సిటీని చూడటానికో అడుక్కి 37,000 ఖర్చు పెట్టి వీళ్ళు ఖర్చుల గురించి వృధా గురించి మాట్లాడుతుంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడా ఉండదు. అటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఒక తలమానికంగా ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బ్యాంకులకు సంబంధించి అన్ని కూడా వచ్చి అమరావతిలో వాళ్ళ ఆఫీసులు పెట్టి దినదినం అభివృద్ధి చెందుతా ఉంటే దానిని ఓర్చుకోలేక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అనుకున్నారు. అసలు అమరావతిని చంపాలి అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఈ మావిగన్ అనేటువంటి మాట పేరే కామెడీ గన్ లాగా ఉంది. మొత్తానికి ఇప్పుడు పూర్తిగా దింపు కన్నా ఆశలు కూడా వదిలేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మావిగన్ అనే మాటతో వాళ్ళ యొక్క రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చనిపోయి అంటే మనం అనకూడదు కానీ అన్నమాట ఆ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి మావిగన్తో వచ్చింది. ఇందాక సురేష్ గారు ఏదో రౌడీలు అంటున్నారు. ఎవరో రౌడీలు నాకు అర్థం కాదు. రౌడీలు అంటే రాజధాని ప్రాంత రైతులు. మీరు ఏ రాజధాని అయితే 5 సంవత్సరాల పాటు వేయించుకు తిన్నారు, మీ పిచ్చి నిర్ణయాల వల్ల దాదాపుగా 200 మంది మరణాలకు కారణమయ్యారు. ఆ ప్రాంతానికి 200-300 మంది 100 కారుల్లో బయలుదేరి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు నిరసన తెలిపేటువంటి హక్కు ఉన్నదా? అడగరా? నువ్వు ఎందుకు 5 సంవత్సరాల పాటు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత దాష్టికాలు చేశారు? అటువంటి మీరు మా ప్రాంతానికి వస్తున్నప్పుడు మా ప్రాంతం పైన మీరు ఎందుకు వస్తున్నారు? రాజధాని ప్రాంతాన్ని మీరు సర్వనాశనం చేయాలి, రాజధాని ప్రాంతం ఉండకూడదు అనేటువంటి మాట ఉన్నటువంటి మీరు ఎందుకు వస్తా ఉన్నారు అని చెప్పి అడగడానికి వచ్చే వారి పైన వికృతంగా నీచంగా మిడిల్ ఫింగర్స్ చూపిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు చాలా శాంతి కాముకులు కాబట్టి ఒకళ్ళో ఇద్దరు 1-2 కోడిగుడ్లు వేశారు. కానీ వాస్తవంగా మీకు చేయాల్సిన సత్కారం అది కాదు. కాకపోతే మా నాయకుడు మా ప్రభుత్వం మీలాంటి పీకల కొలిటాలు నడివడి మీద కేవలం జై జగన్ అనడానికి ఒక వ్యక్తిని పేక కోసినటువంటి మీరు కోడిగుడ్ల గురించి సంస్కృతి గురించి ఏమి నేర్పుతున్నారు? మీరు నేర్పినటువంటి సంస్కృతినే కానీ మేము కానీ అమలు పరిచి ఉంటే ఒక్కడు కూడా రాజకీయం